గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, సర్వశక్తివంతుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం అయ్యా. నీకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా తండ్రి? నీకు సమస్తము సాధ్యమై ఉన్నది ప్రభువా. కనుక కొన్ని రోజులుగా గర్భఫలాలు లేని స్త్రీల కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నీకు సమస్తము సాధ్యమే కనుక లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగా చేయగల దేవుడు కనుక నువ్వు సర్వశక్తివంతుడు కనుక గర్భఫలాలు లేని స్త్రీలందరికీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నువ్వు దేవుడివై ఉన్నావు, తండ్రివై ఉన్నావు. దయచేసి నా సహోదరులందరినీ కనికరించండి. వాళ్ళ బాధని తీసివేయండి, వాళ్ళ దుఃఖాన్ని తీసివేయండి, వాళ్ళ కన్నీటిని తీసివేయండి ప్రభువా. దయచేసి నువ్వు శ్రేష్టమైన గర్భఫలాన్ని వాళ్ళకి ఇవ్వండి ప్రభువా. వాళ్ళకున్న ప్రతి అనారోగ్యాన్ని నుంచి విడుదల చేయండి, వాళ్ళకున్న దుఃఖం నుంచి విడుదల చేయండి. వాళ్ళ ఇంట్లో ప్రభువా ఎంతమంది వాళ్ళ కుటుంబాల్లో సమాజంలో అవమానిస్తూ నలిగిపోతున్న సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. లేవడంతోనే ప్రభువా తెల్లవారుజామునే వాళ్ళ అవమానంతో దుఃఖంతో బాధపడుతూ వెళ్ళబోలుస్తూ ప్రభువా వెలుచూపు చూసేవారుగా కాక విశ్వాసంతో ఉండుటకు నా సహోదరులకి సహాయము దయచేయండి. నువ్వు ఇచ్చిన మాట తప్పువు తండ్రి, తప్పుడికి నువ్వు నరుడు కాదు, దేవుడు అయి ఉన్నావు. అనేక వాగ్దానాలు చేసి ఉన్నావు కనుక దయచేసి కనికరించి దేవా 127 కీర్తనల ప్రకారం గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కనుక గొప్ప బహుమానం తన సహోదరు అందరినీ దేవా నింపమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె.